ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు, కానీ బ్రాంచ్ కెనాల్స్, ఫీల్డ్ ఛానల్స్, కాలువలు నిర్మించట్లేదు అనమాట. అందుకని వృధాగా సముద్రంలోకి సాగునీరు పోతుంది. దీన్ని చూద్దాం. తెలంగాణ అనగానే సాధారణంగా నీళ్లు, నిధులు నియామకంగా మనకు గుర్తుకొస్తాయి. అలాగే ప్రాజెక్టులు అనగానే బ్రాంచ్ కెనాళ్ళు, ఫీడ్ ఛానళ్ళు గుర్తుకు రావాలి. కానీ అలా జరగటం లేదు. ఎద్దుని కొని పగ్గానికి భయపడ్డట్టు ఉంది పరిస్థితి. భారీ ప్రాజెక్టులు కడుతున్న ప్రభుత్వాలు పిల్లకాలం మర్చిపోతున్నాయి. దీంతో ఆశించిన లక్ష్యం ఆమర్తంలోనే ఉంటుంది. దీంతో ప్రజాధీనం సద్వినియోగం కావటం లేదు. ప్రజలు ఏమనుకుంటారు, ప్రాజెక్టులు కట్టడంతో సరిపోతే చిన్న కాలం కూడా తయారు చేయాలని చెప్తున్నారు. ప్రాజెక్టులు రాష్ట్ర వ్యవసాయ రంగంలో భారీ మార్పులకు కారణమవుతున్నాయి. భూగర్భ జలాలు పెరగడానికి కూడా ఊతమిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, కాంట్రాక్టుల ధనదానం మూలంగా విలువైన ప్రజల జనసొమ్ము ప్రాజెక్టులు నీళ్ళలో కొట్టుకుపోతుంది. ఆనక ఆ భారం ప్రజల నెత్తి మీద మోపాల్సి వస్తుంది. పూర్తి స్థాయిలో సాగునీటి ప్రాజెక్టు నిర్మించని కారణంగా ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కులాగా ఉంది. బ్రహ్మాండమైన ప్రాజెక్టులు కడితే ఆర్థిక నష్టాలు, కష్టాలు ఉండవని సాగునీటి నిపుణులు చెప్తున్నమాట. ప్రాజెక్ట్ అంటేనే పూర్తిస్థాయి ప్రాజెక్టు నివేదిక DPR ఆమోదం పొందిన వెంటనే నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి. అప్పుడు అది సమగ్ర ప్రాజెక్ట్ అవుతుంది. కానీ భూసేకరణ జరగలేదు, నీ బిల్లుడు అవ్వడం లేదంటూ కాంట్రాక్టులు అదనపు నిధుల కొరకు వెపల్లాడుతూ అంచనా సవరణ, రివైజ్డ్ ఎస్టిమేట్ పేరుతో DPRలో ఉన్న మొత్తం కంటే 4-5 రెట్లు పెంచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువలు 2వ విడతకు సంబంధించి 77 కిలోమీటర్లు ఉన్నాయి. ఇందులో DBM మానేరు వెనక పంపిణీ అధికం. వర్ధనపేటలోని ఆకేర్ సాగు నుంచి ప్రారంభమై మూసీ వరకు సాగుతుంది. పంపిణీ కోసం దాదాపు బ్రాంచ్ కెనాల్ 20 వరకు ఉన్నాయి. వీటికి ఫీడ్ ఛానల్ చాలా ఉన్నాయి. 2,30,000 ఎకరాల సాగునీటికి ఈ కాలువలు వినియోగిస్తారు. సుమారు 30 ఏళ్ల తర్వాత వీటిని తవ్వారు. దీంతో చుమ్మచెట్లు ముగిశాయి. అప్పట్లోనే 250 కోట్లు ఖర్చు చేయాలి. అవినీతి జరుగుతుంటూ 12 మంది ఇంజనీర్లు అధికారులు సస్పెండ్ చేశారు. 6 నెలల క్రితం శ్రీరామ్ సాగర్ నుంచి 2వ దశ నీళ్లు వదిలారు. కానీ నీటి ప్రవాహం సరిగ్గా సాగటం లేదు. ఆ కాలువలు చెరువులు నింపడానికి అనుమతి లేకపోవడమే లైనింగ్ కూలిపోయింది. ఇసుక, సిమెంటు, సలాక్ పెట్టి మరమ్మతులు చేయాలి. లేకపోతే పాలేరు నుంచి భక్తరామదాస్ డిస్ట్రిబ్యూటర్కి లిఫ్ట్ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నుంచి 64,000 ఎలక్ట్రాన్లు నీరు మళ్లించారు. నీళ్ళు కూడా వదిలారు. ఈ పాలు సక్రమంగా లేవు. మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తిలోని 3.4 లక్షల అంటే 3,40,000 ఎకరాలు, భీమా 2,03,000 ఎకరాలు, నెట్టంపాటు 2 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ కింద 38,250 ఎకరాలు ఆయకట్టు ఉంది. ప్రధాన ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి, కానీ లైనింగ్ పనులు చేయకపోవడం వల్ల నీరు వృధా పోతుంది. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరటం లేదు. భారీ ప్రాజెక్టు పూర్తయిన బ్రాంచ్ కెనాళ్ళు, ఫీల్డ్ ఛానళ్ళు నిర్మాణ పెండింగ్లో ఉండడంతో సమస్య కొలికి రావటం లేదు. ప్రధానమైన 2 రకాల కాలువల నిర్మాణం ప్రభుత్వం చేయాలి. పిల్ల కాలువలను ఎక్కడికెక్కడ స్థానిక రైతులు చేసుకుంటున్నారు. వీటిని కూడా చేయాలన్నమాట. ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు ఆయకట్టు 2,70,000 ఎకరాలు. ఈ మేరకు సాగునీరు అందించేది కాలువ నిర్మించాల్సింది. ప్రస్తుతం పంపింగ్ సైతం జరుగుతుంది. బ్రాంచ్ కెనాల్ లేకపోవడంతో కరువు ప్రాంతం నీళ్లు అందటం లేదు. ఎప్పుడో నిర్మించిన కాలువలు కూలిపోయి. అలాగే 2004 నుంచి ఆదిలాబాద్ జిల్లాలో 14 మధ్యతరహా ప్రాజెక్టులు చేపట్టారు. అందులోనూ 6 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ పథకం AIBP కింద ఉన్నాయి. 2004లో చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తయిన పంట కాలువ లేకపోవడంతో ప్రాజెక్టు నీరు వృధా అవుతుంది. ఈ సంవత్సరం బడ్జెట్లో 50 లక్షల నుంచి 3 కోట్ల వరకు కేటాయించారు. శుద్ధవాగు, గొల్లవాగు, ఎర్రవాగు, ముత్తడివాగు, సత్నాల, రాలివాగు మరమ్మతులు చేయకపోవడంతో నష్టం జరుగుతుంది. కాలువలు లేక కేవలం 10,000 ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి. 2003 సంవత్సరం నిర్మించిన పాకాల, ఆమప్ప, లక్కవరం ప్రాజెక్టు కింద కాలువలు బాగా దెబ్బతిన్నాయి. నీరు సరివిన కావడం. ఈ విధంగా కాలువలు, పిల్ల కాలువలు, బ్రాంచ్ కాలువలు సరిగ్గా లేకపోవడంతో ప్రాజెక్టులు ఇబ్బందిగా ఉంటాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.